నమస్కారం. బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. మాతృమూర్తిపై ఉన్న ప్రేమతో స్వర్గీయ శ్రీమతి పెనుమచ్చ రాజేశ్వరమ్మ జయంతి వేడుకలను ట్రస్ట్ చిన్నాలతో ఘనంగా నిర్వహించిన వారి కుమారుడు పెనుమచ్చ ఆదినారాయణ రాజు. ట్రస్ట్ చైర్మన్ వారి మాతృమూర్తి స్వర్గీయులు రాజేశ్వరమ్మకి ఆత్మశాంతి చేకూరాలని ఎంతో భక్తిభావంతో భజనలు నిర్వహించిన ట్రస్ట్ చిన్నారులు. విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్ సంజీగిరి కాలనీలో ఉన్న స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ లో ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ట్రస్ట్ చైర్మన్ పెనుమచ్చ ఆదినారాయణ రాజు వారి మాతృమూర్తి పెనుమచ్చ రాజేశ్వరమ్మ వారి జయంతి వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చిన్నారులకు అన్నదానం, ఫలాలు, బియ్యం పంపిణీ, స్వీట్స్ ప్యాకెట్లు, వస్త్రదానం, స్టీల్ ప్లేట్స్ తదితర సేవా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ వైస్ చైర్మన్ పెనుమచ్చ ఆదినారాయణ రాజు మరియు పెనుమచ్చ వారి కుటుంబ సభ్యులు నిజంగా అభినందనీయులు. వారి తల్లి ఆశీస్సులు కుటుంబ సభ్యులపై నిండుగా మెండుగా ఉండాలని, శ్రీమన్నారాయణ అనుగ్రహం ఎల్లప్పుడూ వారి ఇంటిపై విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఒకవైపు ట్రస్ట్ సేవలను, మరోవైపు తల్లిగారి పవిత్ర నామాన్ని సేవా కార్యక్రమాల రూపంలో సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న వైస్ చైర్మన్ పెనుమచ్చ ఆదినారాయణ రాజుకి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్యుతులుగా ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సోమయాజులు, కనకలింగేశ్వరరావు, మహిళలు కోయిలాడి సరస్వతి, టీచర్ కళ్యాణి, సహీరా, మేనా, రమణమ్మ, వాచ్మెన్ అప్పారావులు పాల్గొన్నారు. సంతోషంగా చెప్పండి శ్రీమన్నారాయణ. నమో 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 శ్రీమన్నారాయణ. ధన్యవాదములు ధన్యవాదములు. వారికి ధన్యవాదములు. వారికి ధన్యవాదములు. బల 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 జై బల్ల జై బల్ల శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. టీచర్ గారు మన తాతయ్య పేరు అప్పారావు గారు, మన కళ్యాణి అప్పారావు పేరు సూచించిన తర్వాత మొదట్లో ఏదో అనుకున్నా సరే ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్క మొక్క కూడా పెరగకుండా, సాఫ్ సఫాయి అంటే ఎటువంటి పురుగు కూడా రాకుండా చక్కగా చూసుకుంటున్నందుకు అప్పారావు గారు, మిమ్మల్ని ట్రస్ట్ చైర్మన్ రావు గారు, వైస్ చైర్మన్ ఆదినారాయణ రాజు గారు కూడా ప్రత్యేకంగా వచ్చి వారు ప్రతి నెల ఇస్తున్న బియ్యాన్ని వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వీరిని మీ అందరి సమక్షంలో ట్రస్ట్ అక్కడ దువ్వాడ చేర్చడానికి ఈయన వాచ్మెన్గా కూడా నియమిస్తున్నాం. రండి. ఓకే, రెడీ. జై శ్రీమన్నారాయణ ఆశీస్సులతో ఈ ట్రస్ట్ ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి కూడా సేవలు అందిస్తూ ట్రస్ట్ లాస్ట్ వరకు కూడా, అంటే ఇప్పుడు కార్యక్రమం అయిపోయిన తర్వాత లాస్ట్ వరకు కూడా వారు ఉండి టీచర్లకి సహకారం సహాయం అందిస్తూ ఈరోజు వారి పెనుమచ్చ రాజేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం మన వారి కుమారుడైనటువంటి పెనుమచ్చ ఆదినారాయణ రాజు గారు ఒక స్టీల్ ప్లేటు, స్వీటు, చక్కని చీర, చక్కని రైసు కూడా వారికి ఇవ్వాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. వాళ్ళకి కుటుంబానికి ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు చేయిస్తున్నారు. వారి అమ్మగారి జ్ఞాపకార్థం స్టీల్ ప్యాకెట్ ప్లస్ స్వీట్ ప్యాకెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా సరే కాదని చెప్పటం, ఎప్పటికప్పుడు సరస్వతి మేడం తోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ చక్కని సేవలు అందిస్తున్న సహేరా మేడం గారిని కూడా స్వీట్ ప్యాకెట్, స్టీల్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. గారిని
ఏంటి వచ్చి స్టీల్ ప్లేటు స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. క్రమశిక్షణగా పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో మంచి బాధ్యత, చెప్పిన పని వెంటనే చేయటం కాదనుకుంటా ఎప్పుడూ కూడా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కూడా మిమ్మల్ని కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవ్వమని చెప్పడం జరిగింది. ఆ మాట ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. కాబట్టి పెన్మెచ్చ రాజేశ్వరమ్మ గారి ఆశీస్సులతో పాటు వారి ఆశీస్సులు కూడా ఉండి మీరు ఈ ట్రస్ట్లో నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ ట్రస్ట్ పెట్టినప్పుడు కానివ్వండి, నాకు రాజుగారితో ఫస్ట్ నుండి రాజుగారు తెలుసు, కానీ ఎక్కువ నేను రాజుగారిని దగ్గర నుండి చూసేది లేదు. రాజుగారి నుండి తెలిసిన తర్వాత మన ట్రస్ట్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు పెన్మెచ్చ ఆదినారాయణ రాజు గారు. ఆదినారాయణ రాజు గారు వాళ్ళ అమ్మగారికి బాగోలేదంటే అందరూ మన ట్రస్ట్ సభ్యులు అందరూ వెళ్దామని ప్లాన్ చేసుకున్నారనమాట. ప్లాన్ చేసుకుంటే అప్పుడే బుజ్జిగారు వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులు రావడం వల్ల వీళ్ళందరూ మానేశారనమాట. ఇంకా స్వామికి నేను చెప్పాను, స్వామి నేను వస్తాననేసి. ఆ రోజు చూశాను నేను రాజేశ్వరమ్మ గారిని. నిజంగా ఆ రోజు ఆ ఫోటోలో చూడండి, అమ్మగారి కాళ్ళ దగ్గర నేనే కూర్చొని ఉంటుంది, కానీ ఆ ఫోటో తీయలేదు. ఆ రోజు ఫోటో కట్ చేసి పెట్టారు ఈరోజు అనేసి. కానీ ఆ రోజు అమ్మగారు నాతో గంట సేపు మాట్లాడారు. అమ్మ నేను ట్రస్ట్కి వస్తాను, ట్రస్ట్ నిర్మాణం అయిన తర్వాత నేను వచ్చి చూస్తాను. నిజంగా మాతృమూర్తి అంటే నిజంగా ఆవిడేనండి. ఎందుకంటే ఎప్పుడు రాజుగారికి నో ఎక్స్పెక్టేషన్, ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఎలా వచ్చిందంటే అమ్మగారి వల్లే వచ్చింది. ఎందుకంటే అప్పుడు అమ్మని చూడడం వల్లే నాకు తెలిసింది. ఎందుకంటే ఈ సంస్కారం ఇదంతా పెద్దలు గౌరవించడం ఇవన్నీ నిజంగా వాళ్ళ అమ్మగారు మాట్లాడితే ఇలా దండలు కట్టుకొని నించుంటున్నారు అందరూను. వాళ్ళ అమ్మగారికి ఎదురు ఎవ్వరూ చెప్పట్లేదు. వాళ్ళ అక్కగారు అది మన బర్త్డే చేశారు కదా, వాళ్ళ అక్కగారు, బావగారు అందరూ నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ కుటుంబం పెన్మెచ్చ వారి కుటుంబం అంటేనే నిజంగా బ్రాండ్. నిజంగా ఆ రోజు అనుకున్నాను సార్ నుండి మనం చాలా నేర్చుకోవాలి అనేసి. మనకి ఈ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా, ఏమని చెప్పారు, ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే ధర్మమే నేను తీసుకెళ్తుందని. అలాగే మా రాజుగారిని పట్టుకుంటే రాజుగారే మనల్ని నడిపించుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత ధర్మాత్ములు అక్కడ. ఇంకా ఆ ఒక మొక్కనే నేను చెప్పగలను. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. రాజేశ్వరమ్మ గారి ఆశీస్సులు మా ట్రస్ట్పై ఉండాలని, ఆ ట్రస్ట్ తొందరగా నిర్మాణం అయిపోవాలని నా కోరిక. అదే రాజేశ్వరమ్మ గారిని ఎక్కడికన్నా అక్కడ మేము చేసి చూపిస్తాం ఏంటని దీన్ని. జై శ్రీమన్నారాయణ. సార్ ఈరోజు కార్యక్రమం ఉద్దేశం చెప్పండి సార్. ముఖ్యంగా ఈరోజు మా ట్రస్ట్ అంటే మన ట్రస్ట్ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ శ్రీమన్నారాయణ మంత్రంతో ప్రారంభమైన ఈ ట్రస్ట్లోని ఒక కీలక వ్యక్తి అంటే వైస్ చైర్మన్ పెన్మెచ్చ ఆదినారాయణ రాజు గారు అంటే అందరికీ గురువు అనమాట. ఈ ట్రస్ట్కే గురువు. అలాంటి గురువు గారైనటువంటి మాతృమూర్తి పెన్మెచ్చ రాజేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం చక్కగా పిల్లలందరికీ కూడా కొత్తవి స్టీల్ ప్లేట్స్, అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్కి స్వీట్స్ ప్యాకెట్, ఇక్కడ పనిచేసే ఆయాకు చక్కటి వస్త్రదానం, అలాగే ఇక్కడున్న పనిచేసే వాళ్ళకి కూడా బియ్యం పంపిణీ, ఇన్ని సేవా కార్యక్రమాలు జరగడానికి ముఖ్య కార్యక్రమాలైనటువంటి పెన్మెచ్చ రాజేశ్వరమ్మ గారు ఎక్కడున్నా సరే, ఆ పరలోకంలో ఎక్కడున్నా సరే, ఆ లోకంలో ఉన్న ఎక్కడైనా సరే వారి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా 2 మాటలు ట్రస్ట్
ను ఉద్దేశించి సరస్వతి మేడం గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సార్ చెప్పండి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు పెనుమేశ్వరి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మా వైస్ చైర్మన్ గారైనటువంటి పెనుమేశ్వర ఆదినారాయణ రాజు గారి పర్యవేక్షణలోని వాళ్ళ అమ్మగారిని చూసే భాగ్యం మాకైతే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కలగలేదు. ఆఖరి మినిట్లో కూడా మేము బయలుదేరదాం అనుకొని కొన్ని కారణాల వల్ల చూడలేక, కానీ ఈరోజు చాలా బాధపడుతున్నాం. అది మాకు ఎప్పుడు తీరని వెళ్తే అది చూడలేదు మాతృమూర్తిని అని. కానీ ఈ ట్రస్ట్ మన అందరిది అని ఆయన ఆ రోజు చెప్పడం నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్స్ అనేది. ఈరోజు ఎంత అఖండ దివ్య దీంతో నడుస్తున్నారు అంటే దానికి కారణం ఈ కోయిలటి శ్రీనివాస గారి కుటుంబ సభ్యులు అహర్నిశలు కష్టపడుతున్నారు. వాళ్ళకి ఎంత చేసినా మేము కూడా చాలా తక్కువే. కాకపోతే ఏంటంటే ఒకటే మాట ఒకటే బాట మా సభ్యులందరిది కూడా నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్స్. మా దగ్గర ఉన్నంత వరకు కూడా 10 మందికి సహాయం చెయ్యాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శ్రీనివాస్ గారి కుటుంబం అంతా కూడా దినదినాభివృద్ధి చెందాలని, ఈ ట్రస్ట్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఇంకా ముందుకు వచ్చి చాలా కార్యక్రమాలు చేయాలని మరొక్కసారి మా పెనుమేశ్వర వైస్ చైర్మన్ గారి ఆదినారాయణ రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓకేమ్మా. ప్లీజ్ సపోర్ట్ బీ న్యూస్ ఛానల్. నేను మీ సుధా. ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే బీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్ని విషయాలు మీకు తెలుసుకోవచ్చు. ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు, అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.